బ్యాచులర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. ప్రియా, నా కండువా తీసుకురామ్మా. ప్రియా, దాన్ని తీసుకెళ్లి నిప్పుల్లో పడాయి. చెప్పింది చేయి. కండువా తాకితేనే అపవిత్రుడు అయిపోతావా? తగలబెడితే పవిత్రుడు అయిపోతావా? కండువా తాకితేనే కాదురా, ఇలాంటి పవిత్రమైన స్థలంలో నీలాంటి వాడి మొహం చూస్తేనే మహాపాపం. అదే మాట నేను అంటే? నన్ననే అర్హత నీకెక్కడిదిరా? నీ వల్ల నా కుటుంబమే అశాంతి పాలైపోయింది. జీవితం మీద ఏనాడో విరక్తి కలిగినా ఇంకా నా పిల్లల కోసం బతికానురా. కుండ మార్పిడి పెళ్లి పేరుతో నా చెల్లెలు గొంతు కోసి నా భార్యను దూరం చేసుకున్నాను. నువ్వు కక్కిన విషయం వల్ల ఇప్పుడు ఆ కుండ మార్పిడి పెళ్లి నా ఇంట్లోనే కాదు, ప్రపంచంలో ఏ ఇంట్లోనూ జరగకూడదని రోజు ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. నిజంగానా? అయినా ఆ దేవుడు నీ ప్రార్థన విన్నట్టు లేడు. నువ్వు అసహించుకునే కుండ మార్పిడి పెళ్లి తొందరలో నీ ఇంట్లోనే జరగబోతుంది. ఆశ్చర్యంగా ఉందా? సాక్ష్యం కావాలంటే నీ కూతురు నడుగు, ఆ పిల్ల ప్రేమించిన నీ కొడుకు బామ్మర్ది నడుగు, ఇంకా కావాలంటే గుళ్ళో ఉన్న దేవుణ్ణి అడుగు. ప్రియా, వాడు చెప్పింది నిజమేనా? చెప్పు. ఎన్నాళ్ళు నిన్నందరం అభిమానించాం, గౌరవించాం. ఆ గౌరవం అంతా ఒక్కసారే పోగొట్టుకున్నాం. పదండ్రా పదం. ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు తెలిసి చేసిన తప్పుకి మేము ఏడవాలి కానీ నువ్వు ఏడవకూడదు. అన్నయ్య, నేను చెప్పేది విను. ఏం వినాలి? అసలు నిన్ను కాదే, మన ఇంటి సమస్యలన్నీ తెలుసు కూడా మా అందరినీ ఫూల్స్ చేసిన ఆ రోగిని అనాలి. అన్నయ్య, అతన్నేమి అనద్దు. ప్రేమించడమే తప్పైతే ఆ తప్పు నేను చేశాను, అతను కాదు. తప్పు నాదేని ఒప్పుకోవడానికి నీకు సిగ్గుగా లేదు? అసలు మా అందరికంటే నాన్న మనసుతో ఏమిటో నీకు బాగా తెలుసు. ఆయన మన మీద ఎన్ని ఆశలు పెట్టుకుని పెంచాడో, ఎన్ని సుఖాలు చంపుకొని బతికాడో తెలుసు కూడా ఆయనకి ఇష్టం లేని పని చేస్తావా? నన్ను అర్థం చేసుకో అన్నయ్య. ఏనాడు కావాలని నాన్న మనసు కష్టపెట్టాలనుకోలేదు. నేను అతన్ని ప్రేమించాను. మీరంతా మమ్మల్ని అర్థం చేసుకొని ఆశీర్వదిస్తారని. ఆశీర్వదించేంత పెద్ద మనసు నాకు లేదమ్మా. కుండ మార్పిడి పెళ్లి చేసుకుని నేనెంత నరకం అనుభవించానో నాకు తెలుసు. మళ్ళీ నిన్న ఊబిలోకి దింపలేను. అతనితో ఎప్పటికీ నీ పెళ్లి జరగదు. జరిగిన చూడటానికి నేనుండను. జరగకపోతే నేనుండను. చూడు ప్రియా, ఇంతవరకు ఆయన జీవితంలో పడ్డ నరకయాతన మళ్ళీ నీ వల్ల అనుభవించడం నేను చూస్తూ ఊరుకోలేను. అలా జరిగిందో నేను దేనికైనా తెగిస్తాను. మర్చిపో, అంతా మర్చిపో. But I can't forget him. నువ్వు చూసి చూడట్టుగా ఉండమ్మా, అన్ని సర్దుకుంటాయి. ఏమో నాన్న, ఇక్కడ పరిస్థితి చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది. ప్రియా అన్నయ్యను మర్చిపోలేనని మొండికేస్తోంది. అంతకంటే మొండిగా వీళ్ళంతా అన్నయ్యని ద్వేషిస్తున్నారు. వీళ్ళందరి కోసం అన్నయ్యని దూరం చేసుకోవాలో, అన్నయ్య కోసం వీళ్ళని దూరం చేసుకోవాలో నాకు అర్థం కావడం లేదు నాన్న. చూడమ్మా, ఎన్ని తుఫాన్లు వచ్చినా, ఎన్ని ఆటుపోట్లు వచ్చినా చేపపిల్ల నీటిలోనే ఉండాలి. ఆడపిల్ల అంతే. పుట్టినట్టుకంటే మెట్టిలోనే ముఖ్యం. నువ్వు ఆ మెట్టుపైనే ఉండాలి. అలాగే నాన్న. నాన్న, సంగీత జీవితం ఏమవుతుందనని భయపడుతున్నావా? కాదురా, నీ జీవితం కూడా ఇలా అయినందుకు బాధగా ఉంది. రెండలుడు గారు, నేను మర్యాదలు చేయించుకోవడానికి రాలేదు. మీ అబ్బాయిని మర్యాద నిలబెట్టుకోమని చెప్పడానికి వచ్చాను. నేను మీ అమ్మాయిని చేసుకున్నప్పుడు కట్న కానుకలేవి అడగలేదు. కానీ ఇప్పుడు అడుగుతున్నాను.
మా నాన్న బతికున్నంత కాలం ఆయన కాస్త మనశ్శాంతిగా బతకనివ్వమని మీ అబ్బాయికి చెప్పండి. చాలు. అల్లుడు గారు, అసలు ఏం జరిగిందంటే జరిగిందేదో జరిగిపోయింది. జరగకూడదని నేను చెప్తున్నాను. మీ వాడు ప్రియని శాశ్వతంగా మర్చిపోవాలి. అదేదో నేను మర్చిపోలేను అది ఇది అని గొడవ చేస్తుంది. దాన్ని ఆసరాగా తీసుకొని మీ వాడు ఏదైనా చేయాలనుకుంటే నేను సహించను. ఒక అల్లుడిగా వచ్చి చెప్పడం లేదు, ఒక తండ్రి కొడుకుగా వచ్చి చెప్తున్నాను. అలాగే మీరు ఒక తండ్రిగా మీ కొడుక్కి చెప్పాల్సింది చెప్తారని ఆశిస్తున్నాను. వస్తాను. ఇప్పుడే వెళ్ళి నా కొడుకు ఏ తప్పు చేయలేదని బావగారికి చెప్పొస్తాను. వద్దు నాన్న, నన్ను ఎలాగో అపార్థం చేసుకున్నారు. నువ్వు నన్ను వెనకేసుకొస్తే అర్థం చేసుకోరు సరికదా, నిన్ను కూడా అపార్థం చేసుకుంటారు. అప్పుడు సంగీతకి పుట్టిలే లేకుండా అయిపోతుంది. కంగ్రాచులేషన్స్ మేడం. న్యూ మిలీనియం బెస్ట్ లవర్స్ కాంటెస్ట్ లో మీకు ఈ ప్రైజ్ వచ్చింది. ప్రియా, ఎవరు పంపారు? ఫ్రెండ్ పంపారు. ఫ్రెండ్? దేనికి? అది ఇటు come on, let me see. With love, Pradeep. Bloody hell! వాడికి ఎంత ధైర్యమే నీ గిఫ్ట్ పంపడానికి? అన్నయ్య, నేను చెప్పేది విను. ఇది ప్రదీప్ కావాలి పంపలేదు. ఆయన ఎప్పుడు మిమ్మల్ని అవమానించాలనుకో. నువ్వు వాడు కలిసి మాతో నాటకాలు ఆడుతున్నారా? అసలు మమ్మల్ని అవమానించాలి కాకపోతే ఇలాంటి పనులు చేయడం నీకేసి చూడ్డు. ఎంత చెప్పినా ఎంత ప్రాధాయపడ్డా వాడు ఇంకా ఇలాంటి పనులు చేస్తున్నాడంటే వాడి దృష్టిలో మేమంతా అసమర్థులు అనమాట. తెలుస్తాను, ఈ రోజు వాడు నేను తెలుస్తాను. నా మాట విని ఆవేశపడకండి. అన్నయ్య ఎందుకు ఇలా చేస్తున్నాడో నాకు అర్థం కావడం లేదు. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. నేను వెళ్ళి ఎలాగైనా అన్నయ్యకి నచ్చ చెప్తాను. ప్లీజ్. అన్నయ్య. రా సంగీత. ఏ వచ్చి ఏం చేయమంటావు? నీ వల్ల మళ్ళీ అక్కడికి ఇలా అవమానపడమంటావా? ఏమైంది సంగీత? ప్రతి ఆడపిల్లకి సమస్యలు అత్తింటి నుండి వస్తాయంటారు. నా దురదృష్టం ఏంటో నాకు పుట్టింటి నుండి వస్తున్నాయి. నేను అక్కడ సుఖంగా ఉండడం నీకు ఇష్టం లేదా? బావగారు ఏమైనా అన్నారా? అన్నా నేను ఇంత బాధపడేదాన్ని కాదు. నువ్వు ఇన్ని చేస్తున్నా వాళ్ళు నన్ను ఒక్క మాట కూడా అనలేదంటే వాళ్ళు ఎంత సంస్కారవంతులో తెలుసుకో. చెల్లెలకు కష్టాలొస్తే కుమ్ములిపోయే అన్నయ్యలను చూశాను, కానీ తన సంతోషం కోసం చెల్లెల కాపురం ఏవైనా పర్వాలేదనుకునే అన్నయ్యను నిన్నే చూస్తున్నాను. అన్నయ్య అంటే పెద్దవాడిగా పుట్టగానే సరిపోదు, పెద్ద మనసు కూడా ఉండాలి. సంగీత, నువ్వు పెద్దింటికి వెళ్ళాక నీకు పెద్దరికం వచ్చిందేమో, కానీ నిన్ను చిన్నబుచ్చే పని వాడు ఎప్పుడు చేయలేదే. వాడికి మనసుంది కాబట్టి తన ప్రేమకు సమాధి కట్టుకుని నీ కాపురానికి పునాది వేశాడు. ఇదేనా నువ్వు వాడిని అర్థం చేసుకుంది? అయితే నన్నే కాదు నిన్ను కూడా మోసం చేస్తున్నాడు. మోసమా? లేకపోతే ప్రేమను చంపుకున్నవాడైతే ప్రియకు గిఫ్ట్ ఎందుకు పంపించాడు అడుగు నాన్న. గిఫ్టా? నేనెప్పుడు పంపించాను? ఇంకా ఎవరిని నమ్మించాలని నటిస్తున్నావు? ఇంత జరిగాక వాడు ఎందుకు పంపిస్తాడమ్మా? నిజంగా చెప్పు, నువ్వు పంపించలేదా? లేదే. ఇప్పుడు చెప్పు, పంపించలేదు? పంపించాను, కానీ ఎలా జరిగిందంటే... ఇంకా చాలు, థాంక్స్. నా అన్న మీద ఒట్టేసి కూడా అబద్ధం చెప్తావేమోనని భయ. మంచి భర్తనిచ్చారు, నీ కారణంగా ఆయన రాక్షసుని చేసి మా ఇంటిని వల్లకాడు చేయకు. ఇన్ని తప్పులు చేసినా నా అన్న నాకు కావాలనుకుంటున్నాను. నీకు నీ చెల్లెలు కావాలనుకుంటే నా సంసారాన్ని నిలబెట్టు. ప్రియకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. నీ కారణంగా ఏదైనా జరిగితే ఎప్పటికీ నీకు చెల్లెలుండదా? నాన్న, ఆ గిఫ్ట్ ఎప్పుడు పంపించాను? వద్దురా, ఏమిటో నాకేం అర్థం కావట్లేదు.
నేను మీ అమ్మాయిని చేసుకున్నప్పుడు కట్న కానుకలేవి అడగలేదు, కానీ ఇప్పుడు అడుగుతున్నాను. మా నాన్న బతికున్నంత కాలం ఆయన కాస్త మనశ్శాంతిగా బతకనివ్వమని మీ అబ్బాయికి చెప్పండి చాలు. ఎన్నాళ్ళు నిన్నందరం అభిమానించాం, గౌరవించాం. ఆ గౌరవం అంతా ఒక్కసారే పోగొట్టుకున్నాం. ప్రియకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారా? నీ కారణంగా ఏదైనా జరిగితే ఎప్పటికీ నీకు చెల్లెలుండదా? నాన్న, నేనింత దురదృష్టవంతుడవుతానని ఎప్పుడూ అనుకోలేదు. ఇంతకాలం నా ప్రేమే సమస్య అనుకున్నాను, కానీ ఇప్పుడు మీకు నేనే సమస్యనయ్యాను. మీ అందరికీ దగ్గరగా ఉండి దూరం అవ్వడం కంటే దూరంగా ఉండి దగ్గర అవ్వడం మంచిది. అందుకే వెళ్ళిపోతున్నాను. నన్ను క్షమిస్తామని ఆశిస్తూ, ప్రదీప్. అంకుల్ అంకుల్ ఏమిట్రా, ఏమైంది? మన ప్రదీప్ లెటర్ రాసిపెట్టి ఇల్లు వెళ్ళిపోయాడు. ఇలా చేసేదేమిట్రా? ఏం చేస్తాడు? ఏ చెల్లెల కోసం తన ప్రేమను చంపుకున్నాడు. ఆ చెల్లెలు వచ్చి తప్పు చేశా ఉన్నప్పుడు వాడు మానసికంగా చచ్చిపోయాడు. హరిశ్చంద్రరావు, చెప్తుంది కదా. ఎవడ్రా నిన్ను లోపలికి పంపించింది? మర్యాదగా బయటికి నడు, లేకపోతే ప్రాణాలు తీస్తాను. నువ్వేం చేసినా భరించటానికే వచ్చాను బావా. జీవితంలో నేను ఎన్నో పొరపాట్లు చేశాను. నన్ను క్షమించే హక్కు నీకున్నా, క్షమించమని అడిగే అర్హతే నాకు లేదు. కానీ నా వల్ల 2 జీవితాలు నాశనం అయిపోతుంటే చూస్తూ నేను ఊరుకోను. దయచేసి ప్రియని, ప్రదీప్ని ఒక్కటి చేయి బాబా. నీ సలహాలు వినాల్సిన అవసరం నాకు లేదు. నా బిడ్డల్ని కష్టపడి పెంచుకుంది నా జీవితంలాగా పాడు చేసుకోవడానికి కాదురా. ప్రియకి ఇష్టం లేని పెళ్లి చేసి అల్లుడిని తెచ్చుకోగలవు, కానీ తన మనసుకు నచ్చిన భర్తను తీసుకురాలేవు. ప్రేమ కోసం పెద్దవాళ్లనే వదులుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కానీ ప్రదీప్ నీ కోసం ప్రేమను వదులుకున్నాడు, ఊరే వదిలి వెళ్ళిపోతున్నాడు. ప్రదీప్ తలుచుకుంటే నీ కూతుర్ని రెచ్చగొట్టి లేవ తీసుకుపోగలడు, కానీ మనసు చంపుకొని ఒంటరిగా వెళ్ళిపోతున్నాడు. వయసులో మనం పెద్దవాళ్ళమైనా మనసులో మనకంటే పెద్దవాడు బావా. నా మూర్ఖత్వంతో ప్రేమించిన వాళ్ళకి దూరమై ఏకాకిగా మిగిలిపోయాను. ఇప్పుడు నీ మూర్ఖత్వంతో ప్రియ ప్రేమించిన వాడిని దూరం చేసి అందరూ ఉన్న ఏకాకిని చెయ్యొద్దు బావా. మన జీవితం వాళ్ళ జీవితానికి గుణపాఠం కావాలి, శాపం కాకూడదు. నేను చేసిన నేరానికి నాకే శిక్ష వేసినా భరిస్తాను, కానీ వాళ్ళను మాత్రం వేరు చేయి. నీకు చేతులెత్తి నమస్కరిస్తాను. అతను ఊరు దాటే లోపల మనసు మార్చుకో. మంచి హృదయంతో వాళ్ళిద్దరిని ఒకటి చేసి ఆశీర్వదించు.